హాయ్ అండి, నేను మీ లలితని. ఈరోజు మన శ్రీనివాస్ ఛానల్లో డ్రై ఫ్రూట్స్ గురించి లడ్డు చేస్తున్నానండి. చూసారా, ఫోటో ఫోటో చూడగానే అర్థమై ఉంటుంది మీ అందరికీ. హౌస్ అండి, డ్రై ఫ్రూట్స్ ఐస్. నేను ఒక్కొక్కటి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో చూపిస్తాను. ఒక్కొక్కటి చూస్తూ మనం లడ్డు తయారు చేసుకుందామండి. చూపిస్తాను చూడండి. ఇదేంటి కొత్తగా ఫ్రెష్గా ఏదో డిమార్ట్ ఏదో డ్రై ఫ్రూట్స్ అండి. మొత్తం 7 తీసుకున్నాను నేను. 7 చెప్తాను చూడండి పేర్లు. మనకు తెలిసింది బాదము, జీడిపప్పు, వాల్నట్స్ అండి, పిస్తా పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, ఇది దోసపప్పు అండి, స్వీట్లో వేస్తాం కదా. ఇది ఎండు ఖర్జూరం అండి, 4 తీసుకున్న స్వీట్నెస్ కోసం. బెల్లం యాడ్ చేయట్లేదు ఇందులో, అలాగని షుగర్ కూడా యాడ్ చేయట్లేదు. ఇది మా పాప కోసం నేను చేస్తున్నానండి. ఇది పిల్లలకి పెడితే చాలా బలం అండి, మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి వేయించుకుంటామండి. వేయించుకొని ఫస్ట్ బాదం వేయించుకున్న తర్వాత జీడిపప్పు, తర్వాత అన్నీ వేయించేసుకొని ఫైనల్గా లడ్డు చుట్టేసుకోవడమేనండి. సన్ఫ్లవర్ సీడ్స్ వేయించుకుంటున్నామండి. సన్ఫ్లవర్ సీడ్స్ అయిపోయిన తర్వాత పుచ్చ సీడ్స్ వేసుకున్నాను నేను. పుచ్చకాయలు కూడా అయిపోయాయి. ఇంకా అన్నీ ఆలు వేసేసి గ్రైండ్ చేసేస్తున్నానండి. గ్రైండ్ చేసేసి కొంచెం నా చేతికి నెయ్యి అప్లై చేసుకొని నేను లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి, ఇట్లా ఫైనల్గా లడ్డు అనేది ఇలా వచ్చింది. తింటే టేస్ట్ చాలా బాగుందండి. కానీ ఇది మా పాప కోసం చేశాను, అయిపోయిద్దని. థ్యాంక్ యూ అండి.